శని త్రయోదశి రోజున కానీ లేదా శనివారాలు కానీ శనేశ్వరునికి అభిషేకం చేసిన తర్వాత తైలము అనగా నువ్వుల నూనెతో అభిషేకం చేసిన తర్వాత లేదు తిలదానం ఇచ్చిన తర్వాత చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అంటే స్నానం చేసేసి ఆ స్నానం ఏ బట్టలతో అయితే మనం తిలదానము తైలాభిషేకము ఇవన్నీ చేశామో ఆ బట్టలతోటి స్నానం చేసేసి ఆ బట్టన్నిటిని అక్కడ వదిలిపెట్టేసి కొత్త బట్టలు కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా దారుణమైనటువంటి చర్య. మీరు ఒక్క విషయాన్ని గమనించండి, నువ్వులనే కాదు మనం దేన్ని దానం ఇచ్చినా కూడా వెంటనే స్నానం చేస్తే ఆ దానం ఇచ్చినటువంటి ఫలితం పోతుంది. మనం చూడండి, చాలామంది పూర్వీకులు మనకి ఏం చెప్తూ ఉంటారు, ఒరే తిండి తిన్నాక స్నానం చేయకురా, ఆ తిండి వంట పట్టదు, ఆ నీళ్ల రూపంలోనే కిందకి పోతుంది, అందుకని తిన్న వెంటనే స్నానం చేయకూడదు, ఆ శక్తి శరీరానికి రాదు అని చెప్తూ ఉంటారు. అలాగే ఏ దానం చేసినా నువ్వులనే కాదు మరి ఏ ఇతరత్ర దాన ధర్మాలు చేసినప్పుడు వెంటనే కాళ్ళు కడుక్కోవడము, వెంటనే స్నానం చేయడము, ఇటువంటి వాటి ద్వారా నిజానికి ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకున్నారో వెంటనే స్నానం చేయకూడదు, ఆ బట్టలతోటి కొంతసేపు అక్కడ ఉండాలి. ఎవరైతే ఇలా దాన ధర్మాలు చేసిన వెంటనే కాళ్ళు కడుక్కోవడము, స్నానాలు చేయడము, లేదా ఎక్కడ కూడా చెప్పబడి లేదు ఈ శాస్త్రంలో నువ్వులు దానం ఇస్తే స్నానం చేయాలి, బట్టలు అక్కడ వదిలేయాలని ఎక్కడా చెప్పబడి లేదు. కానీ చాలామంది ఈ విధంగా చేయడం ద్వారా ఆ నువ్వులు దానం ఇచ్చిన ఫలితం పోతోంది, అలాగే తైలాభిషేకం చేసిన ఫలితము పోతోంది, లేదా ఆ దేవాలయానికి వెళ్ళొచ్చినటువంటి ఫలితం కూడా పూర్తిగా పోతోంది. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వుల దానం ఇచ్చిన వెంటనే, లేదు తైలాభిషేకం చేసిన వెంటనే, లేదు ఏదైనా దేవాలయానికి వెళ్ళొచ్చిన వెంటనే, లేదు మరి ఏ ఇతరత్ర దాన ధర్మాలు చేసిన వెంటనే ఎప్పుడూ స్నానము చెయ్యకూడదు. భోజనం చేసిన వెంటనే కూడా స్నానం చేయకూడదు. ఎప్పుడూ కూడా స్నానం అనేటువంటిది సకాలంలో చేయాలి. అలాగే మనం ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయమని శాస్త్రంలో లేదు. కాబట్టి ఈ శని త్రయోదశులు వచ్చినప్పుడు అప్పుడు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, ఆ బట్టలు ఇప్పేయమని కానీ అక్కడ పాడేయమని కానీ స్నానాలు చేయమని కానీ ఏ శాస్త్రమందు కూడా చెప్పబడి లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. శని త్రయోదశి రోజున కానీ లేదా శనివారాలు కానీ శనేశ్వరునికి అభిషేకం చేసిన తర్వాత తైలము అనగా నువ్వుల నూనెతో అభిషేకం చేసిన తర్వాత లేదు తిలదానం ఇచ్చిన తర్వాత చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటి అంటే స్నానం చేసేసి ఆ స్నానం ఏ బట్టలతో అయితే మనం తిలదానము తైలాభిషేకము ఇవన్నీ చేశామో ఆ బట్టలతోటి స్నానం చేసేసి ఆ బట్టన్నిటిని అక్కడ వదిలిపెట్టేసి కొత్త బట్టలు కట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా దారుణమైనటువంటి చర్య. మీరు ఒక్క విషయాన్ని గమనించండి, నువ్వులనే కాదు మనం దేన్ని దానం ఇచ్చినా కూడా వెంటనే స్నానం చేస్తే ఆ దానం ఇచ్చినటువంటి ఫలితం పోతుంది. మనం చూడండి, చాలామంది పూర్వీకులు మనకి ఏం చెప్తూ ఉంటారు, ఒరే తిండి తిన్నాక స్నానం చేయకురా, ఆ తిండి వంట పట్టదు, ఆ నీళ్ల రూపంలోనే కిందకి పోతుంది, అందుకని తిన్న వెంటనే స్నానం చేయకూడదు, ఆ శక్తి శరీరానికి రాదు అని చెప్తూ ఉంటారు. అలాగే ఏ దానం చేసినా నువ్వులనే కాదు మరి ఏ ఇతరత్ర దాన ధర్మాలు చేసినప్పుడు వెంటనే కాళ్ళు కడుక్కోవడము, వెంటనే స్నానం చేయడము, ఇటువంటి వాటి ద్వారా నిజానికి ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకున్నారో వెంటనే స్నానం చేయకూడదు, ఆ బట్టలతోటి కొంతసేపు అక్కడ ఉండాలి. ఎవరైతే ఇలా దాన ధర్మాలు చేసిన వెంటనే కాళ్ళు కడుక్కోవడము, స్నానాలు చేయడము, లేదా ఎక్కడ కూడా చెప్పబడి లేదు ఈ శాస్త్రంలో నువ్వులు దానం ఇస్తే స్నానం చేయాలి, బట్టలు అక్కడ వదిలేయాలని ఎక్కడా చెప్పబడి లేదు. కానీ చాలామంది ఈ విధంగా చేయడం ద్వారా ఆ నువ్వులు దానం ఇచ్చిన ఫలితం పోతోంది, అలాగే తైలాభిషేకం చేసిన ఫలితము పోతోంది, లేదా ఆ దేవాలయానికి వెళ్ళొచ్చినటువంటి ఫలితం కూడా పూర్తిగా పోతోంది. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వుల దానం ఇచ్చిన వెంటనే, లేదు తైలాభిషేకం చేసిన వెంటనే, లేదు ఏదైనా దేవాలయానికి వెళ్ళొచ్చిన వెంటనే, లేదు మరి ఏ ఇతరత్ర దాన ధర్మాలు చేసిన వెంటనే ఎప్పుడూ స్నానము చెయ్యకూడదు. భోజనం చేసిన వెంటనే కూడా స్నానం చేయకూడదు. ఎప్పుడూ కూడా స్నానం అనేటువంటిది సకాలంలో చేయాలి. అలాగే మనం ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయమని శాస్త్రంలో లేదు. కాబట్టి ఈ శని త్రయోదశులు వచ్చినప్పుడు అప్పుడు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, ఆ బట్టలు ఇప్పేయమని కానీ అక్కడ పాడేయమని కానీ స్నానాలు చేయమని కానీ ఏ శాస్త్రమందు కూడా చెప్పబడి లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.